RG5 న్యూస్ కి స్వాగతం. డోన్ పట్టణంలో పాత బస్టాండ్ ఆవరణంలో బీజేపీ నాయకులు హేమసుందర్ రెడ్డి, ఆర్మీ రామయ్య, రామచంద్రుడు, అరబోలో వీరేష్, కమలేష్ మరియు కార్యకర్తల ఆధ్వర్యంలో ప్రధానమంత్రి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ శ్రీనివాస్, సిఐ ఇంతాజ్ బాషా, సిఐ రాకేష్ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి కార్యకర్తలకు జన్మదిన శుభాకాంక్షలు తెలియపరిచారు. అనంతరం ప్రధానమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ మన దేశం సుభిక్షంగా ఉందంటే కేవలం మన ప్రధానమంత్రి చేస్తున్న సంక్షేమమేనని, అన్ని రాష్ట్రాలకు అన్ని విధాల సహాయం చేస్తూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా చాలా వరకు నిధులు కేటాయించారని, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పుడు వెళ్ళినా చాలా ఆప్యాయంగా పలకరిస్తూ మన రాష్ట్రానికి కావలసిన నిధులు కేటాయిస్తున్నారన్నారు. ఈ రోజు నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దేశంలో నలుమూలన ఆయన యొక్క జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఉంటారని తెలిపారు. మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఆయన యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా ప్రజలు జరుపుకుంటున్నారని, ఇది ఆయన అవలంబిస్తున్న సంక్షేమం మరియు ప్రపంచ దేశాల్లో మన దేశాన్ని అగ్రగామిగా నిలుపుతున్నారని బీజేపీ నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ డోన్ నియోజకవర్గ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మన భారత్ మాతా కీ భారత్ మాతా కీ కొంచెం పక్కన జిల్లా కార్యదర్శి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76 సంవత్సరాలు అడుగు పెడుతున్న శుభ సందర్భంగా భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా తీర్చిదిద్దుతున్నటువంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి డోన్ నియోజకవర్గ బీజేపీ తరఫున 76వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా భారత ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ప్రపంచంలోనే భారతదేశం అంటే ఏ ఒక్క చిన్న దేశం కూడా భారతదేశాన్ని గర్వపడేలా తీర్చిదిద్దుతున్నటువంటి ఒక భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని నేను తెలియజేస్తున్నా. ఈ రోజులు అమెరికా అగ్రరాజ్యం అంటున్నారు. అదే కాదు, భారతదేశము మరి కొద్ది రోజుల్లోనే అగ్రరాజ్యంగా అవతరించబోతున్నదని స్పష్టంగా నేను తెలియజేస్తున్నా. మరొకసారి డోన్ నియోజకవర్గ బీజేపీ తరఫున నరేంద్ర మోడీ గారికి 76వ జన్మదిన శుభాకాంక్షలు నరేంద్ర మోడీ గారికి డోన్ బీజేపీ పార్టీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నరేంద్ర మోడీ బిర్యానీ ఇండియన్ చరిత్రలో, భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరంగా లిఖించబడుతుందని, నరేంద్ర మోడీ అధ్యాయము సువర్ణాధ్యాయమని ఈ సభ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు మరియు నంద్యాల జిల్లా అధ్యక్షులు అభిరిసిమదన్న ఆదేశాల మేరకు డోన్ నియోజకవర్గ బీజేపీ కమిటీ తరఫున ఈ దినము గౌరవనీయులు ప్రపంచంలో అత్యంత
ప్రజాదరణ కలిగిన దేశ ప్రధాని, 13 సంవత్సరములు ముఖ్యమంత్రిగా, 11 సంవత్సరములు భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని పాలిత రాష్ట్రాల్లో కాకుండా పాలక లేని రాష్ట్రాల్లో కూడా అత్యంత ప్రజాదరణ కలిగిన ఏకైక వ్యక్తి గౌరవనీయులు పెద్దలు భావి నవనిర్మాత విధాత నరేంద్ర మోడీ గారు 76వ సంవత్సరంలో అడుగుపెట్టిన శుభ సందర్భంగా ఈ డోన్ నియోజకవర్గంలో మేము కేక్ కట్ చేసి ఆయన గారికి పాలాభిషేకం చేస్తూ ఈ డోన్ నియోజకవర్గం కమిటీ తరఫున శుభాభివందనం తెలియజేస్తూ అభిరుచి ఉన్న ఆదేశాల మేరకు డోన్ ఈరోజు నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా డోన్లో బీజేపీ తరఫున కూటమి ప్రజలందరూ కలిసి నరేంద్ర మోడీ పుట్టినరోజున అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే కేక్ కటింగ్ కూడా మన డోన్ టౌన్ సిఐ గారు, రూరల్ సిఐ గారు, మన డోన్ సిఐ ఇంతియాజ్ బాషాషార్ గారు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నరేంద్ర మోడీ యొక్క జన్మదిన సందర్భంగా ఆయన ఆరోగ్యాలు ఇంకా దేవుడు ఇస్తూ ఇంకా మన దేశానికి ఆయన సేవలు ఎంతో అవసరం ఉంది కాబట్టి ఇంకా ఎన్నో అభివృద్ధి పదాలు చేస్తూ మన యొక్క భారతదేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దుతూ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మన భారతదేశం అభివృద్ధి చెందినందుగా ఏ దేశం చెందడం లేదు. ప్రపంచంలోనే మన భారతదేశాన్ని ఒక గుర్తింపు తెచ్చినటువంటి ప్రధాని మోడీ గారికి ఈ సభాముఖంగా మరీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మా పవన్ కళ్యాణ్ గారికి సెంట్రల్ గవర్నమెంట్లో మంచి పేరుంది. పవన్ కళ్యాణ్ మన నరేంద్ర మోడీ దగ్గర మంచి పేరుంది కాబట్టి ఆయన యొక్క పేరు అయిన వలన మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా ఇంకా మన రాష్ట్రము అభివృద్ధి చెందుతూ మన తెలుగుదేశము, బీజేపీ అండ్ జనసేన పార్టీ 3 పార్టీలు కలిసి 3 పార్టీలు అభివృద్ధి పదంలో పోతూ మన రాష్ట్రము మన దేశము ఇంకా అభివృద్ధి చెందాలని ఈ సభ తెలియజేస్తారు.